ఆంధ్రారెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి వరప్రసాద్ ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకనొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షం నూతనంగా పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన పెద్దల పురంధేశ్వరి గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి, ఉన్నవారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారన్న అది వేదిక ముందున్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితం అని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా నేను 2024 ఎన్నికలకి ప్రత్యేకత ఉన్నది అని చెప్పి మనందరం గుర్తించవలసినటువంటి కానీ నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించిన ఆ ధర్మవరం ప్రజలు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆ జిల్లావారి కాదు, ఆ ఊరివారి కాదు, ఎక్కడి నుంచో వచ్చారు. ఏప్రిల్ 4 అడుగుపెట్టారు. మే 13 ఎలక్షన్, 39 రోజులు, 39 రోజులు 1,15,000 మంది నన్ను నమ్మి నా మాటలు నమ్మి మీరు ఆశీర్వదించండి, రుణం తీసుకుంటారని చెప్పారు. నా పైన నాయకులు ఆశిస్తూ నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని చూశారు. అనేక మంది కార్యకర్తలు నేను ప్రచార సందర్భంలో ఎవరు చూశారు ఆశ్చర్యం చేశారు. ఎవరు విశాఖపట్నం నుంచి కార్యకర్తలు, గోదావరి జిల్లా నుంచి కార్యకర్తలు, గుంటూరు నుంచి కార్యకర్తలు, దూరం నుంచే ఎందుకంటే మీకు ఇక్కడే పని అక్కడ రైతులు గారు గుంటూరు కార్యకర్తలు అక్కడికి పోలేదు. అదే దూరంలో పనిచేస్తున్న కార్యకర్తలు కనీసం కంట్లో పడాలి. మన మామూలుగా ఏంటి, మన కార్యకర్తలు ఒక స్థాయి నాయకులు వస్తే సెల్ఫీ ఫోటో అంటారు. ఆ ఫోటోలు తీసుకోకుండా ధర్మంలో 30 రోజులు పనిచేశారు. 39 రోజుల చరిత్ర పేరు రాసి అక్కడ ధర్మవరం నియోజకవర్గంలో నేను ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాలి. అమరావతికి అడ్డగా నిలబెట్టామని, రైతుల తరఫున మాట్లాడుతున్నామని కొన్ని నెలల క్రితం నేను ఆదినారాయణ గారు అమరావతిని చూస్తుంటే ఈ రాష్ట్రంలో భరించలేని ఒక లక్ష్యపూరిత దొరుకుతున్న ఒక పాలెగాలు అంటారు రాయలసీమలో. పాలెగాలు అంటే గతంలో ఫ్యాక్షన్ చేసుకుంటా ఊరు అందరికి కూరుకొని అందరికి అంతరించారు. కానీ ఒక్క పాలెగాడు మాత్రం మిగిలిన్నాడు. ఆ పాలెగాడు చేశాడు, మా నాన్న మీద దాడి చేయించాడు. కానీ ఇవాళ ప్రజలు దాన్ని గుర్తించారు. పులివెందులకు ఒకవైపు ధర్మవరం ఉంటుంది, ఇంకోవైపు జమ్మలమూడి ఉంటుంది. ధర్మవరం కాషాయ వికసించేలాగా చేశారు. ఇటు పక్క ఉన్న జమ్మలమూడిలో వచ్చి సత్యకుమార్ని ఇక్కడ ఆదినారాయణ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి సాక్షి చేశారు. మీ అహంకారానికి చాలా సున్నితంగా సమాధానం చెప్పి సైలెంట్ గా సర్జికల్